నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. 2025 ఈరోజు ఇక లాస్ట్ ఇయర్ ఎండ్ అవ్వబోతా ఉంది. రేపు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటివరకు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చిన వాళ్ళకి మా తరపు నుంచి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరంలో మీ అందరికీ అంతా మంచి జరగాలి. ఆర్థికంగా అలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించాలంటూ మమ్మల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ప్రస్తుతం వార్తల్లోకి వెళ్తే, సో ఏదైతే కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు 3 కార్పొరేషన్లు అంటూ నిన్న ఏదైతే వార్త వచ్చిందో, సో దాన్ని ఎక్స్టెన్షన్గా ఇక వాటిని ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సో హైదరాబాద్, సైబరాబాద్ అలాగే ఇంకొక కార్పొరేషన్ దాంతోపాటు యాడ్ అవ్వబోతూ ఉంది. సో దీనికి సంబంధించి నిన్న ఒక కీలక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో 3 కార్పొరేషన్లకు రంగం సిద్ధం. హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి అట. 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. 2న శాసనసభలో ప్రకటించనున్న ప్రభుత్వం. విభజన ప్రక్రియ పూర్తి. సర్కారు వద్ద నివేదిక. ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్. కొత్త కార్పొరేషన్కు ప్రత్యేక భవనాలు 10 ఎకరాల చొప్పున కేటాయించాలని నిర్ణయం అట. తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్ కమిషనర్లట. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విభజన ఖాయమైంది. ఔటర్ రింగ్ రోడ్ అవలి వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయి ప్రభుత్వం వద్ద నివేదిక సిద్ధంగా ఉంది. దీని ప్రకారం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొత్తగా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నట్లు సమాచారం. అయితే జనవరి 2న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై స్పష్టత వస్తుందని బల్దియాలోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. సికింద్రాబాద్లోని రామ్ గోపాల్ పేట మొదలుకొని శంషాబాద్ వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. విస్తరిత జిహెచ్ఎంసీలో 12 జోన్లు, 300 డివిజన్లు ఉండగా 6 జోన్లు, 150 డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. నార్సింగ్ నుంచి షామీర్పేట సమీపం వరకు కూడా ఈ విస్తరణ జరగనుందని కీలకంగా ఈరోజు ఒక వార్త రావడం జరిగింది. సో ఇక్కడ ఇంత హుటాహుటిన, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉండబోతున్నట్టుగా దాదాపు ఖరారైనట్టుగా కనపడతా ఉంది. సో జిహెచ్ఎంసీలు కూడా దాదాపు డివిజన్లు వచ్చేసి ఇంకొక 150 డివిజన్లు పెంచడం జరిగింది. సో 300 డివిజన్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్తా ఉన్నాయంటే, ఇదంతా కూడా కావాలని వాళ్ళ పట్టు దీని మీద పెట్టడానికి ఇంకొక మిగతా 150 డివిజన్లు ఏదైతే పెంచుతున్నారో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడున్న జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడా కూడా కాంగ్రెస్కి అనుకున్న రీతిలో ఎక్కడా కూడా గెలిచిన పరిస్థితి లేదు. కాబట్టి గతంలో కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఎక్కువ శాతం, అంటే బీఆర్ఎస్తో పోలిస్తే బీజేపీ 45 సీట్లను కైవసం చేసుకుంది. మిగతా సీట్లన్నీ కూడా దాదాపు 1-2 కాంగ్రెస్కి వచ్చినా కూడా మిగతా అన్నీ కూడా బీఆర్ఎస్కే పడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇంకొక 150 స్థానాలు పెంచుకుని అక్కడ కాంగ్రెస్ గెలవాలని చూస్తుంది. వాళ్ళు పట్టు తెచ్చుకోవడానికని ఈ 150 డివిజన్లని రకరకాల విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నప్పటికీ కూడా సో 300 డివిజన్లు అనేది ఖరారైనట్టుగా కనపడతా ఉంది. మరి ఈ 300 డివిజన్లకు సంబంధించి మరి ఎట్లా ఉండబోతుంది? కొత్త కార్పొరేటర్ని ఎన్నుకోబోతున్నారా, లేకపోతే ఎవరెవరికి అవకాశం ఇవ్వబోతుంది? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ కూడా సో ఆ పోటీలో ఉండబోతున్నాయి. కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా ఎక్కువ శాతం కొత్త వాళ్ళకి ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 150 డివిజన్లు కాబట్టి. సో అందులోనూ ఇంకొక అంశం ఏంటంటే, కేవలం ఎంఐఎం ఉన్న ఏరియాలోనే ఎక్కువ శాతం డివిజన్లు జరిగాయి. అక్కడ 30,000 ఉన్న జనాభా ప్రాతిపదికన కూడా 2 డివిజన్లు చేశారు. 60,000 ఉన్నా కూడా 3 డివిజన్లు చేశారు. సో ఇక్కడ జనాభా ప్రాతిపదికన అని ఏదైతే చెప్పారో, అంటే 30 నుంచి 40,000 ఉన్న ఈ జనాభా ప్రాతిపదికన
ఒక డివిజన్గా పరిగణిస్తానన్న దాని మీద అక్కడ కనీసం ఆ ఆంక్షలు కూడా అక్కడ ఫాలో అవ్వలేదు అన్నట్టుగా ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు కూడా అదే చెప్తా ఉన్నారు. కేవలం ఎంఐఎం స్థానాల్ని పెంచడానికే ఈ 150 డివిజన్లు పెంచడం అనేది వార్డులు పెంచడం అనేది చేయడం జరిగిందనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఏదైతే జనాభా ప్రాతిపదికన మీరు అంటున్నారో 30 నుంచి 40 వేలు అని చెప్పి, సో వాటికి సంబంధించిన లిస్ట్ చెప్పండి. 30 నుంచి 40 వేలు మరి ఏదైతే లెక్కలు తీయాల్సి ఉందో, సో మీరు ఏదైతే వార్డులుగా మీరు పరిగణలోకి తీసుకుంటారో, సో 30 నుంచి 40 వేల వార్డులు ఏదైతే మీరు విభజించాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ప్రధానంగా మీరు చేయాల్సిన విషయాలేంటి, ఇప్పుడు వాటి గురించి అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒక మ్యాప్ ఎట్లా మీరు దేని ద్వారా ఈ మ్యాప్ని పరిగణలోకి తీసుకున్నారు అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి ఎట్లా మరి వీటన్నిటిని కూడా డిసైడ్ చేసిరు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము అంటున్నారు. సో బీజేపీ కార్పొరేటర్లు కూడా ఆ రోజు ధర్నాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయినా కూడా అదే 300 వార్డులకు పరిమితం చేసి ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు 3 కార్పొరేషన్ల విషయంలో కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ 3 కార్పొరేషన్ల దేనికి? సో ఇది కూడా ఎంఐఎం చేతికి కట్టబెట్టే పరిస్థితి. ఇంకో 3వ కార్పొరేషన్ ఏదైతే వాళ్ళు కొత్తగా పెడుతున్నాను అంటున్నారో, ఇప్పుడు దాన్ని మైనార్టీ వాళ్ళకు ఎంఐఎంకి కట్టబెట్టడానికే చూస్తున్నారు అనేది ప్రతిపక్షాల విమర్శలు ఉన్నాయి. మరి దీని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ పరిధిలో ఏమేమి ఏరియాలు వస్తున్నాయి అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. హైదరాబాద్లో ప్లాస్టిక్ బ్యాన్ అంట. కోర్ అర్బన్తో పెద్ద సమస్య చెత్తే. చెరువులు నాలాల్లో ప్లాస్టిక్ చేరొద్దు. జనవరి నుంచి పూడికతీత పనులు. రోజు ఫీల్డ్లో జోనల్ అధికారులు 10 రోజులకు ఒకసారి చెత్త తొలగింపు డ్రైవ్ చేపట్టాలి. నిర్లక్ష్యాన్ని వహించేది లేదు. పత్రాలు పాలన అంతా స్మార్ట్గా. ఔటర్ లోపల ఈ బస్సులు ఈ ఆటోలు నడిచేలా చర్యలు. జిహెచ్ఎంసీ సమీక్షలో సీఎం అట. 4 ఐఏఎస్లు బదిలీ అట. మరో 2కి అదనపు బాధ్యత. కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులట. 14,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి రంగం సిద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురు చూపులు. ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు. ఇబ్బందిపై పెరిగిన పని భారం అట. తెలంగాణలో నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. త్వరలో 14,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 2 ఏళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సుమారు 14,000 స్టైపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసులు కానిస్టేబుల్ల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే పోలీస్ రిక్రూట్మెంట్లు జరిగాయి. 2016లో 9,281, 2018లో 16,925, 2022లో 17,000 పోస్టింగ్లకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2023 నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో జాప్యం అవుతున్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ విడుదలవుతుందన్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించారు. పోలీస్ శాఖలో ఏటా జరుగుతున్న పదవి విరామణల వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతుందని, మరోవైపు నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుల్ల భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉంటున్నాయని, మిగిలిన సిబ్బందిపై పనిభారం ఎక్కువ అవుతుందని, ఈ పోస్టులను 2 ఏళ్లకు ఓసారి క్రమం తప్పకుండా భర్తీ చేస్తేనే సిబ్బంది సంఖ్య బ్యాలెన్స్ అవుతుందని, ఆలస్యం అయ్యే కొద్దీ మిగిలిన పోలీసులపై పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీసు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారట. పోలే ఇప్పటికైనా 14,000 కానిస్టేబుల్ పోస్టులకి భర్తీలు కాబోతా ఉన్నాయి. ఇక త్వరలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతున్నట్టుగా డీజీపీ శివధర్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు కొంతమంది ఏదైతే నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళకి కొంత ఊరట కలిగే పరిస్థితి. ఎందుకంటే లక్షల్లో ఉన్నారు నిరుద్యోగులు అనే వాళ్ళు, లక్షల్లో ఎదురు చూసే పరిస్థితి ఉంది. కానీ ఈ 14,000 అనేది వాళ్ళకి సరిపోకపోయినా ఎంతో కొంత గుడ్డిలో మెల్లలాగా ఏదో ఒక 14,000 ఉద్యోగాలైనా వస్తున్నాయని ఒక ఆశ
ఏదైతే ఆశతో మనం ఎదురు చూస్తామన్నామో వాళ్ళకి ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14,000 కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ చేయబోతా ఉంది. అలాగే నోటిఫికేషన్ త్వరలోనే ఇవ్వబోతున్నట్టుగా, సో కొత్త సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా శివధర్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్కు కమిషన్ల కక్కుర్తట. తుమ్మిడి హెట్టిల జూరాలకు కేసీఆర్ అన్యాయమట. నీళ్లు లేవంటూ తుమ్మిడి హెట్టి నుంచి మేడిగట్టకు తరలింపు. జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు రంగారెడ్డి మార్పట. ఈ 2 ప్రాజెక్టులో కమిషన్ల బీఆర్ఎస్కు ప్రమాణికం. రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం. కృష్ణా ప్రాజెక్టులను 2.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తాం. తుమ్మిడి హెట్టి వద్ద కాదంటూ మేడిగట్టుకు బ్యారేజీని తరలించారు. జూరాలలో కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చారట. ఈ 2 ప్రాజెక్టులను మోటార్లు పంపుల్లో కమిషన్లే బీఆర్ఎస్కు ప్రామాణికంగా మారాయి అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా 100 మీటర్ల ఎత్తుతో ఉన్న తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ 100 మీటర్ల దిగువన ఉన్న మేడిగడ్డకు బ్యారేజీని తరలించారు. అలాగే జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేవంటూ 100 మీటర్ల కింద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మార్చారంటూ ద్వయమెత్తారు. ఈ రెండిట్లో నాడు ఉద్యమ ద్రోహి, నేడు జలద్రోహి అంట. గోదావరి నీళ్ల తరలింపుపై ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి మద్దతట. నల్లమల్ల సాగర్ నిర్మించిన రాష్ట్రానికి నష్టమే. దీన్ని వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలట. హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. కమిషన్ల కోసం కకుర్తి పడ్డారన్న 2014కు ముందు ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డికి పునర్వ్యవస్థీకరణ చట్టం రక్షణ ఉండేదాన్ని. ఈ ప్రాజెక్టును మార్చడం వల్ల రక్షణలు కోల్పోయిందని చెప్పారు. తుమ్మిడి హెట్టి లాగే జూరాలకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. ప్రస్తుతం కృష్ణా జలాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆయన్ను ఇంటర్వ్యూ చేసిందట. పాలమూరు రంగారెడ్డిని 45 టీఎంసీలకే పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ చెబుతుంది. వాళ్ళు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టుకు 7.17 టీఎంసీలతో సాగునీటి అవసరాలకే కట్టాలని ప్రయత్నిస్తుంది. మేము తొలి విడతలో 45 టీఎంసీలు, మళ్ళీ విడతలో కృష్ణా జలాల పంపిణీ జరిగిన తర్వాత 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలతో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ఘోర తప్పిదాలు చేసింది. మేము వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై బీఆర్ఎస్కు శ్రద్ధ లేదు, కక్షతోనే నిధులు కేటాయించలేదు. శ్రీశైలంపై సంపూర్ణ అధికార ఏపీకి దక్కేలా మీ నిర్ణయాలు ఉన్నాయని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టును పూర్తిగా ఏపీకి కట్టబెట్టాలని నిర్ణయించిందే బీఆర్ఎస్. శ్రీశైలం ప్రాజెక్టులో 797 అడుగుల కింద నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ముందుకు కదిలిందే బీఆర్ఎస్ సహకారంతో. జగన్తో కుమ్మక్కే శ్రీశైలం ప్రాజెక్టును ఏపీకి అప్పగించే కుట్ర చేశారని, రాయలసీమ ఎత్తిపోతలపై పాలమూరుకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ కేసు వేశాకే ఇంప్లీడ్ అయ్యిందని, జూరాల ప్రాజెక్టు నుంచి 70 టీఎంసీల నీటిని తరలించి 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుగా 2013 ఆగస్టు 8న ఉమ్మడి ఏపీలో జీవో ఇచ్చారని, నిజంగా కృష్ణా జలాలను మహబూబ్ నగర్ అలాగే నల్గొండ, రంగారెడ్డి తరలించాలనే చిత్తశుద్ధి ఉంటే తొలి దశలో జూరాల నుంచి ప్రాజెక్టును చేపట్టి మలి దశలో శ్రీశైలం నుంచి చేపట్టాల్సి ఉండేదని, ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిందే కాంగ్రెస్ పార్టీ. సో నీటి కోసం జరుగుతున్న యుద్ధం అనుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఆంధ్రాకి కట్టబెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ అని రకరకాల విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది. పీపీటీ ప్రజెంటేషన్ లేకపోతే అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. మరి అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ ఒకవేళ కాంగ్రెస్ ఇవ్వదలుచుకుంటే
ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మేము కూడా పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తామని సిద్ధమవుతా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కొంటాయనేది ఈ అసెంబ్లీలో ఎలా జరగబోతుంది? ఎందుకంటే 4, 5 తారీఖుల్లో ఈ జల హక్కుల మీద చర్చ జరగబోతూ ఉంది. సో 4వ తారీఖున కృష్ణా జలాలకు సంబంధించి, 5వ తారీఖున గోదావరి జలాలకు సంబంధించి ఈ ఈ మీటింగ్ జరగబోతుంది. కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్స్లో ఖచ్చితంగా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా కొంతమంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. నలుగురు ఐఏఎస్ల బదిలీ అట. రాష్ట్రంలోని 4 ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ 2 అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్గా ఉన్న జి సృజనను బదిలీ చేసి జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా నియమించింది. కుకట్పల్లి, శేర్లింగంపల్లి, కుత్బులాపూర్ జోన్ల బాధ్యతలను ఆమె పర్యవేక్షించనున్నారు. నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బదిలీ అయ్యి జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్ మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లుగా వ్యవహరించనున్నారు. నల్గొండ కలెక్టర్గా ఉన్న ఇలా త్రిపాఠిని నిజామాబాద్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. సంగారెడ్డి అదనపు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ను పదోన్నతిపై నల్గొండ కలెక్టర్గా కొనసాగుతారని వెల్లడించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న శృతి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్కు నారాయణపేట అదనపు కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. అమెరికాలో గడప దాటని భారతీయులట. బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలట. ఇళ్లకే పరిమితమైన వలసదారులు. ట్రంప్ కఠిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి. విదేశాలే కాదు, అమెరికా లోపల ప్రయాణాలు రద్దు చేసుకున్న వైనం. అగ్రరాజ్యంలో సందడి లేని న్యూ ఇయర్ అట. కేఎఫ్ఎఫ్ అలాగే ఎన్వైటీ సర్వేల్లో వెల్లడట. వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు భారతీయ వలసదారులకు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో భారతీయ వలసదారులు సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సైతం గడప దాటి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి అమెరికా నుంచి బయటకు వస్తే తిరిగి అనుమతిస్తారో లేదో అన్న భయం వారిని తీవ్రంగా వెంటాడుతుంది. దీంతో వలస వీసాలపై వచ్చిన వారు ఇళ్లనే అంటిపెట్టుకుని ఉంటున్నారని కైరేర్ ఫ్యామిలీ ఫౌండేషన్, న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. అమెరికాలోని వలసలను తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తుంది. ముఖ్యంగా H-1B వీసాల విషయంలో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వలసదారులు విదేశీ పర్యటనతో పాటు అమెరికాలోని దూర ప్రాంతాల పర్యటనలకు కూడా దూరంగా ఉంటున్నారని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారట. దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సర్వే పేర్కొంది. కేవలం వలసదారులే కాకుండా అవసరమైన పత్రాలు ఉన్న పౌరులు కూడా అమెరికా వెల్లోపల ప్రయాణాలు నిలిపివేసుకుంటున్నారని ఈ సర్వే ప్రకారం వలసదారుల్లో 27% లేదా 10 మందిలో 3 చొప్పున అమెరికాలో లేదా ఇతర దేశాల పర్యటనలను నిలిపివేసుకున్నారు. ముఖ్యంగా H-1B వీసా ఉన్నవారితో పాటు సరైన పత్రాలు ఉన్నవారు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇలా 32% మంది H-1B వీసాదారులు, 15% మంది పత్రాలు సరైనవి ఉన్నవారు ఉన్నారని సర్వే పేర్కొంది. ఇక సరైన పత్రాలు లేని వారు సంఖ్య భారీగానే ఉంటుందని తెలిపారు. మొత్తంగా 63% మంది వలసదారులు అమెరికా లోపల వెలుపల ప్రయాణాలు కూడా దూరంగా ఉన్నారని సర్వే అంచనా వేసింది. వాస్తవానికి అమెరికాలో ప్రస్తుతం వార్షిక సెలవుల సీజన్ నడుస్తుంది. ఈ సమయంలో కొత్త సంవత్సరం వేడుకల కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు ప్రజలు ప్రయాణాలు పెట్టుకుంటారు. లక్షలాది మంది రోడ్డు, విమాన మార్గాల్లో ప్రయాణిస్తారు. కానీ ఈ ఏడాది ఆ సందడి కనిపించడం లేదని సర్వే పేర్కొంది. ఇది కొత్త సంవత్సర వేడుకలపై ప్రభావం చూపనుందని తెలిపింది. వలసదారులు సహా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉండే వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో
ప్రజలు ప్రయాణించే ఈ అన్ని మార్గాల్లోనూ అధికారులు నిఘా పెట్టారు. దూర ప్రాంతాలకు వెళ్ళే సమయంలో రవాణా భద్రత అధికారులు అలాగే పత్రాలను తనిఖీ చేస్తూ ఈ సమయంలో సదరు పత్రాల్లో ఏమైనా లోపాలు గుర్తిస్తే ఆ వివరాలను తక్షణమే ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఎయిర్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పంచుకుంటున్నారు. దీంతో వలసదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా లోపల కూడా ప్రయాణికులు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. అమెరికా లోపల ప్రయాణించే విమానాలు ఎక్కే వారి వివరాలను కూడా అధికారులు నిశితంగా గమనించడం ఇదే తొలిసారి అని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ప్రయాణికుల వివరాల్లో ఏ చిన్న లోపాలు గుర్తించినా ఫెడరల్ ఏజెన్సీలు వారిని నిర్బంధించడం, అరెస్ట్ చేయడం, దేశం నుంచి పంపించేయడం వంటివి చేస్తున్నారని, దీంతో వలసదారులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారనే సర్వే వివరించింది. ఇక అమెరికా నుంచి విదేశాలకు వచ్చిన వారు తిరిగి వెళ్లేలోగా ఎలాంటి నిబంధనలు మారతాయోనన్న బెంగతో ఉన్నారు. దీంతో మళ్ళీ H1B వీసా పొందాలంటే ఇంటర్వ్యూలు సహా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా స్వదేశాలకు రావాలన్న ఆంక్షలను వారు నిలువరించుకొని అమెరికాకే పరిమితం అవుతున్నారు. మరోవైపు ఈ సమస్యను గమనించిన మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు తమ ఉద్యోగుల విదేశాలకు వెళ్ళరాదని సూచించారట. ఇది పరిస్థితి అమెరికాలో ఇండియన్స్ పరిస్థితి. H1B వీసాలతో వాళ్ళు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంది. కనీసం ఆ దేశంలో కూడా తిరిగే పరిస్థితి లేదు ఈరోజు. ఆ దేశంలో ఇంకో స్టేట్స్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కనీసం అడుగు బయటకు పెట్టి పక్క రాష్ట్రానికి వెళ్తే మాత్రం ఇక మళ్ళీ తిరిగి రాణిస్తారో లేదా అనే భయం ఎక్కువ శాతం కనపడతా ఉంది. ఇక పూర్తి డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంతే ఉంది, డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఉంది. మరి ఇట్లాంటి ట్రంప్ మరి తెలంగాణ మీద పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైందంటూ గ్లోబల్ సమిట్ ముఖంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడతారు? ఇక మరి 1,00,000 కోట్లు ఇండియా మీద ఎంత ప్రేమతో పెడతారా? తెలంగాణ మీద ప్రేమతో 1,00,000 కోట్లు ట్రంప్ మీడియా సంస్థ పెడుతుందా? మరి ఇంత ఘోరమైన పరిస్థితులు అక్కడ తెలుగు వాళ్ళకి, ఇండియన్స్కి ప్రధానంగా ఇంత ఘోరమైన సిచ్యువేషన్ అక్కడ ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎట్లా 1,00,000 కోట్లు ఇక్కడ పెట్టుబడులు ఎట్లా పెడతారు? వాళ్ళు పెట్టే పరిస్థితి ఉంటుందా? నమ్మశక్యంగా ఉందా ఇదేమన్నా? ఒక పక్కన ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతానా అక్కడ ఉన్న ఇండియన్స్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. కనీసం పక్క రాష్ట్రానికి హాలిడేకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ పొరపాటున ఇక్కడి నుంచి ఎవరైనా కానీ తల్లిదండ్రులను పిలిపించుకోవాలన్నా కూడా భయం వేసే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో H1B వీసాల పరిస్థితి అట్లుంది. లేదా వాళ్ళు ఏదైనా సెలవులకి అమ్మ నాన్నలు చూడాలని సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావాలంటే మళ్ళీ అక్కడికి రాణిస్తారో లేదా అనే భయం. ఇంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇండియన్స్ని. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు ఎట్లా పెడతారు? ఏ విధంగా పెడతారు? ఇప్పుడు ఎట్లా పెట్టనిస్తారు? అసలు మనం ఎందుకు పెట్టనియాలి వాళ్ళని? మనల్ని అక్కడ అంత ఇబ్బందులు పెడుతూ వాళ్ళు ఇక్కడ కంపెనీ పెట్టి మన పైసలు దోచుకుని మళ్ళీ ఇది అమెరికాకే పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటుంది. అమెరికాలోనే వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటారు. ఈడైతే ఏం గచ్చి పెట్టాడు దాన్ని పైసలు ఎన్ని కోట్లు వచ్చినా. అసలు ఎట్లా పెట్టనిస్తారు? ఎలా? ఇక తగ్గిన నేరాలు, పెరిగిన రోడ్డు ప్రమాదాలట. మరణాలు, క్షేత్రగతుల సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో సైబర్ నేరాలు భారీగా తగ్గాయి. దొమ్మిలు, కొట్లాట్లు 47% తగ్గుముఖమట. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడమేతో కేసులు పెరిగాయి. 2025 తెలంగాణ నేర వార్షిక నివేదిక విడుదల. దేశంలో పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్. రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 2.33% తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని, సైబర్ నేరాల్లో కూడా గణనీయమైన తగ్గుదల నమోదైందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో స్వల్పంగా 5.68% పెరుగుదల ఉన్నప్పటికీ వాటి వల్ల మరణించిన, గాయపడిన వారి సంఖ్య తగ్గిందని ఆయన వివరించారు. మంగళవారం డీజీపీ తన కార్యాలయంలో సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి తెలంగాణ నేర వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 8% తగ్గాయని, క్షతగాత్రుల సంఖ్యలో 32% తగ్గుదల ఉందని, ప్రమాదాలు జరిగిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. గత 5 ఏళ్లతో పోలిస్తే
దొమ్మిలు కొట్లాటలు 47% తగ్గాయని, ఇది పోలీసుల పనితీరుకు నిదర్శనమని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు దొమ్మిలు జరగకుండా ప్రతిష్ఠా చర్యలు తీసుకున్నామని, ఈ ఏడాది రాష్ట్రంలో 2,28,695 క్రిమినల్ కేసులు నమోదవగా గతేడాది ఈ సంఖ్య 2,34,158గా ఉందన్నారు. కేసులు 2.33% తగ్గాయని వివరించారు. తెలంగాణలో ఈ ఏడాది 1,67,018 ఐపీసీ కేసులు నమోదు కాగా గత ఏడాది 1,69,477 కేసులు నమోదయ్యాయని, ఈ కేసులు కూడా 1.45% తగ్గాయని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 5 లోక్ అదాలత్లు జరిగాయని, వీటిలో ఏళ్ల తరబడి అపష్కృతంగా ఉన్న 7,22,048,487 కేసులను పరిరక్షించామని చెప్పారు. లోక్ అదాలత్ల ద్వారా కేసుల పరిష్కారంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే అగ్రస్థానంలో నిలిచారన్నారు. రాష్ట్రంలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో 483 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని, 26 మందే తెలంగాణ వారని వివరించారు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ కేసుల్లో 41% పెరుగుదల ఉంటే తెలంగాణలో 3% తగ్గుదల ఉందని చెప్పారు. సైబర్ నేరాల వల్ల జరిగిన ఆర్థిక నష్టంలో దేశవ్యాప్తంగా 6% తగ్గుదల ఉండగా తెలంగాణలో దాన్ని 21% తగ్గించామని డీజీపీ వివరించారు. ఇక శిక్షల శాతం గత ఏడాదితో పోలిస్తే 3% పెరిగిందన్నారు. ఈ ఏడాది 22,882 మిస్సింగ్ కేసులు నమోదవగా 21,754 మందిని కాపాడామని, ఇక 3,320 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారట. మత్తు వదిలిస్తున్నామట. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగిందని డీజీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈగల్ పోలీసులు ఇతర రాష్ట్రాల్లో సైతం ఆపరేషన్లు నిర్వహించి మత్తు మందుల సరఫరా నెట్వర్క్ను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది మత్తు మందుల అక్రమ రవాణాకు సంబంధించి 2,169 కేసులు నమోదు చేసి 139 కోట్ల డ్రగ్స్ను సీజ్ చేశామని చెప్పారు. ఈ ఏడాది 2,542 కేసులు నమోదు చేసి 173 కోట్ల మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించి గత ఏడాది 200 కోట్ల సొత్తు రికవరీ చేయగా ఈ ఏడాది 246 కోట్ల సొత్తు రాబట్టారు. కోర్టుల ద్వారా 24,498 మంది బాధితులకు 160 కోట్లు తిరిగి ఇచ్చామని తెలిపారు. ఆన్లైన్లో చిన్నారులు అశ్లీల చిత్రాలను చూడటం, డౌన్లోడ్. నెలకు 3 రోజులు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ అట. హైదరాబాద్ మహానగరానికి కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలట. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి. చెరువులు, నాలాలో చెత్త డంపింగ్ ఏరియాలు వద్ద సీసీ కెమెరాలు, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటల్స్పై చర్యలట. కొత్త జోన్లు కమిషనర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. నల్లమల్ల సాగర్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. హరీష్ రావు మళ్ళీ అబద్ధాలు చెబుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జనవరి నెలాఖరులో పూరా పోరాట. నేటితో బ్రేక్. కొత్త స్థానిక సంస్థలు జిల్లాల ఏర్పాటుపై ఫ్రీజింగ్. జనాభా లెక్కల నేపథ్యంలో జనగణన అధికారులు ఆదేశాలు. ఒకవేళ ఏర్పాటు చేసిన లెక్కల్లోకి తీసుకోబోమని స్పష్టీకరణ. మేలో హౌస్ లిస్టింగ్ సర్వే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనగణనట. రాష్ట్రంలో కొత్త వార్డులు, గ్రామాలు, మండలాలు, మున్సిపల్లు, జిల్లాల ఏర్పాటు బ్రేక్ పడనుంది. జనగణన నేపథ్యంలో డిసెంబర్ 31 తర్వాత కొత్త వాటిని ఏర్పాటు చేయవద్దని జనగణన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జనగణనలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో హౌస్ లిస్టింగ్ చేస్తారు. దీనికోసం జనవరి నుంచే కసరత్తు మొదలవనుంది. ఇందుకోసం గ్రామాలు, వార్డులు, మండలాలు, జిల్లాలు కోడ్లు కేటాయిస్తారు. వీటి ఆధారంగా సర్వే చేయడంతో పాటు వివరాలు ప్రకటిస్తారు. ఇందులో భాగంగానే దేశంలోని అన్ని రాష్ట్రాలు డిసెంబర్ 31 డెడ్లైన్గా పెట్టుకొని కొత్త వార్డులు, గ్రామం, మండలం అలాగే జిల్లా ఏర్పాటుపై ఫ్రీజింగ్ చేస్తారు. జనగణన పూర్తయ్యే వరకు కొత్తవి ఏర్పాటు చేయవద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తే వాటిని తాము పరిగణలోకి తీసుకోబోమని జనగణన అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 31 ముందు ఏర్పడిన వాటి ఆధారంగానే డేటాను విడుదల చేస్తారు. దీనినే నియోజకవర్గాల వారీగా అమలు చేస్తారట.
మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తీ అట. ఇద్దరు కలిసి జోరుగా దందా. ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్ అట. అటువైపు కన్నెత్తి చూడని అధికారులట. ప్రభుత్వానికి అందిన నివేదిక మరింత లోతుగా ఇంటెలిజెన్స్ ఆరాట. సహజంగా అధికార ప్రతిపక్ష పార్టీ లీడర్ల మధ్య రాజకీయ వైరం ఉంటుంది. ఒకరిపై మరొకరు పట్టు సాధించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తుంటారు. కానీ ఉత్తర తెలంగాణ మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ మంత్రి నిత్యం వివాదాల్లో ఇరుక్కునే ఓ గులాబీ ఎమ్మెల్యే మధ్య మంచి స్నేహం కుదిరిందని, ఆ స్నేహం కాస్త ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ చేసే స్థాయికి వెళ్ళినట్లు చర్చ జరుగుతుంది. వ్యాపారం చేస్తే తప్పు లేదు, కానీ ఇరువురు కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఈ నోట చివరికి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇద్దరి టార్గెట్ ఒకటేనట. సదరు మంత్రి, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్యం ఒకటే అవ్వడంతో ఇద్దరు పార్టీలకు అతీతంగా ఒకటయ్యారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి ప్రకారం చెట్టాపట్టాలు వేసుకుని వ్యాపారం చేస్తున్నట్టు అక్కడ ప్రచారం జరుగుతున్నది. ముందుగా గులాబీ ఎమ్మెల్యే కొంతకాలం సొంతంగానే అక్రమ ఇసుక వ్యాపారం చేశారు. అధికారులు పదే అడ్డుకోవడంతో చివరికి ఒన్యానికి వచ్చి ఎమ్మెల్యే కామన్ ఫ్రెండ్ ద్వారా ఆ ప్రాంతానికి చెందిన మంత్రికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తన వ్యాపారానికి సహకరిస్తే లాభంతో వాటా ఇస్తానని ప్రపోజల్ పెట్టగా సదరు మంత్రి అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందట. అటువైపుకు వెళ్ళని అధికారులు, గులాబీ ఎమ్మెల్యే అనుచరులు అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నప్పుడు అడ్డుకున్న స్థానిక అధికారులకు ఓ రోజు సదరు మంత్రి అనుచరుడు నుంచి ఫోన్ చేసినట్టు తెలిసింది. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తాను ఫలానా మంత్రి తరపున మాట్లాడుతున్నానని చెప్పి ఇసుక లారీల జోలికి వెళ్ళొద్దని చెప్పినట్లు సమాచారం. ఆ అనుచరుడు చెప్పింది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకున్న అధికారులు మంత్రి ఆదేశాలు ఉన్న మాట వాస్తవమే అని నిర్ధారణకు వచ్చినట్లు ఆ ప్రాంత అధికారుల వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అప్పటి నుంచి అటువైపు అధికారులు పోవట్లేదు. అది మ్యాటర్. ఇక చెప్పినట్టుగా వీళ్ళకి ఇంటర్నల్ దోస్తారా కామన్, బిజినెస్లు కామన్. ఇలాగ పైకి తిట్టుకుంటారు కానీ బిజినెస్లు కామన్గా జరుగుతుంది. అక్రమ ఇసుక ఏం చేసిండట? గులాబీ ఎమ్మెల్యే అంటే ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల్రెడీ ఇసుక దందా చేస్తున్నాడు. పదే అధికారులు వచ్చి అడ్డుకోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఆ కన్సల్ట్ ఆ ఏరియా మంత్రి ఎవరనేది తెలుసుకుని ఆ మంత్రికి సన్నిహితుల ద్వారా ఒక డీల్ పంపిండట. ఏందది? వచ్చే వాటాలో నీకు షేర్ ఇస్తానని. నువ్వేం చేసేదేం లే, అధికారిని ఇటువైపు రావద్దు, రానివ్వకుండా చేయడమే నీ బాధ్యత. ఆ మంత్రి బాధ్యత ఇదేగా. ఆ మంత్రి ఎవరు? కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి. ఇప్పుడు ఆయన వాటా ఇస్తానంటే ఎందుకు వద్దంటాడు? ఫ్రీగా రావడం. ఇప్పుడు అసలే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా గుర్రను ఉన్నారు. పైసలు ఏడేడా పైసలు వస్తాయి, ఎక్కడ రూపాయి వచ్చినా కూడా తీసుకునే పరిస్థితులు ఉన్నారు. మంత్రి ఓకే చెప్పిండట. చెప్పి అధికారులకి ఫోన్ చేయించిర్రట. ఎవరితో? అత్యంత సన్నిహితుడితో అధికారులకు ఫోన్ చేయించి ఆ మంత్రి కార్యకర్తతో ఫోన్ చేయించి అటువైపు వెళ్ళొద్దని చెప్పారు మంత్రి గారు. మంత్రి గారి తరపు నుంచి నేను ఫోన్ చేస్తున్నాను అన్నాడు. అధికారులు ఏమనుకుంటారు? క్రాస్ చెక్ చేసుకోవాలి, ఇది నిజమా అబద్ధమా అంటే క్రాస్ చెక్ చేసుకుంటే మంత్రి దీని వెనక ఉన్నాడని తేలిందట. మరి అప్పటి నుంచి అటువైపు వెళ్ళడం మానేసిరు అధికారులు. వీళ్ళు మంచిగా దోస్తానం చేసుకుని కమిషన్లు మంత్రికి ఇవ్వడం, ఈయన మంచి వ్యాపారం చేసుకుంటుండే. ఆన్లైన్ బుకింగ్లు గిప్పింగ్లు ఏం లేవు. డైరెక్ట్ వచ్చుడు, పైసలు ఇచ్చుడు, పట్టుకెళ్ళుడు. ఓపెన్ దందా జరుగుతున్నాడు. మరి దీని గురించి ఎవరు మాట్లాడరు. మరి ఇప్పుడు పై స్థాయి నాయకుల దాకా వెళ్ళింది కదా, రాష్ట్ర నాయకుల దాకా వెళ్ళింది కదా. మరి రాష్ట్ర నాయకులు ఏమైనా చర్యలు తీసుకుంటారా దీని మీద? వాళ్ళు కూడా ఏమంటారు? కమిషన్లో మాకు కూడా కొంత ఇవ్వండి, అయిపోతుంది అంటారు. అంతే, అదే జరుగుతుంది. అంతే. అక్రమ సంపద కొందుర్గులో నెక్స్ట్ జెన్ రియల్ సంస్థ భారీ తెగింపట.
అనుమతులు లేకున్నా ఉన్నాయంటూ దబాయింపు, నోటీసులు తీసుకునేందుకు యాజమాన్యం నిరాకరణ, అక్రమ వెంచర్లపై పోలీసులకు అధికారుల ఫిర్యాదు, కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలని ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడట. ఇక ప్రతి దాని వెనుక ప్రజాప్రతినిధులే ఉంటారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళే ఉంటారు. ఇక ప్రతి దందా వెనక ప్రతి కబ్జా వెనక వాళ్ళే ఉంటారు. వాళ్ళు లేకుండా వీళ్ళంత ధైర్యంగా కబ్జా పెట్టే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఎంతో కొంత కమిషను పైసలు ముట్ట చెప్తే వాళ్ళు వీళ్ళు వెనకుండా నడిపిస్తారు. ఇక ప్రభుత్వ అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 100 ఎకరాల్లో భారీగా వెంచర్ పనులు సాగుతున్నాయట. అందమైన బ్రోచర్లు, హోర్డింగులతో సంపద నెక్స్ట్ జెన్ అనే రియల్ సంస్థ దర్జాగా ప్రచారాన్ని మొదలుపెట్టి కస్టమర్లను మోసం చేస్తుంది. ఇదేమిటని అడిగిన వారిపై రియల్ సంస్థ యాజమాన్యం దౌర్జన్యానికి దిగుతున్నది. అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళగా తీసుకునేందుకు వారు నిరాకరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు పోలీసులను ఆశ్రయించారు. అక్రమ వెంచర్ను తొలగించేందుకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు ఇచ్చారు. సంపదతో సంపద నిర్వాహకులు అక్రమంగా ఆర్జించే లాభాలు మాటెలా ఉన్నా ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేస్తే మాత్రం కస్టమర్లు నిండా మునిగడం ఖాయమన్న ప్రచారం స్థానికంగా జరుగుతుంది. షాద్నగర్ నియోజకవర్గంలో కొందుర్గు మండలం కేంద్రంలో ఉన్న నయా దందా జోరుగా సాగుతున్నది. ఈ తరహా అక్రమాలను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధి ఒకరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వాపస్ తీసుకునేలా పైరవీలు చేయడం విస్మయం కొలుపుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం కేంద్రంలోని లూడ్డూ నగర్ నుంచి ఉమెద్కల్ వెళ్ళే రహదారిలో 23/A4 247E 26/A 24A3 24A సర్వే నెంబర్లో సంపద నెక్స్ట్ జెన్ అనే సంస్థ భారీ వెంచర్ను చేపడుతుంది. హెచ్ఎండిఏ, రేరా, డిటిసిపి గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా 100 ఎకరాల్లో యథేచ్ఛగా వెంచర్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అక్రమంగా వెలిసిన వెంచర్లను ఆపాలంటూ పలువురు కొందుర్గు గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేఖకు ఫిర్యాదు చేయగా ఆమె ఆపేందుకు ప్రయత్నించినా సదరు రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం స్పందించలేదు. అంతటితో ఆగలేదు. సంపద నెక్స్ట్ జెన్ సంస్థ డైరెక్టర్ను అంటూ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కొందుర్గు మండల ఎంపీఓ వినాయక్ కుమార్కు పరిచయం చేసుకుని హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ ఉందంటూ ఓ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. ప్రతాప్ రెడ్డి ఇచ్చిన నెంబర్ పరిశీలించగా తప్పుడు సమాచారం ఇచ్చారని గ్రహించిన పంచాయతీ కార్యదర్శి సురేఖ, ఎంపీఓ విజయ్ కుమార్లు స్పందన నెక్స్ట్ జెన్ వెంచర్ యాజమాన్యంతో అనుమతుల విషయమై మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదట. నోటీసులు ఇచ్చేందుకు పలుమార్లు వెంచర్ల వద్దకు వెళ్ళినప్పటికీ యాజమాన్యం తిరస్కరించిందట. దీంతో అక్రమ వెంచర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాజ్ కమల్, రవితేజ్ సూరి, శశాంక్ కొనపర్తి అనే వ్యక్తులపై పంచాయతీ కార్యదర్శి సురేఖ మంగళవారం షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు. వెంచర్ తొలగింపు సందర్భంగా తమకు రక్షణ కల్పించాలంటూ ఆ ఫిర్యాదులో పంచాయతీ కార్యదర్శి సురేఖ పోలీసులను కోరారు. సంపద నెక్స్ట్ జెన్ వెంచర్కు అనుమతులు లేవని పంచాయతీ కార్యదర్శి సురేఖ షాద్నగర్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. సదరు వ్యక్తి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి ఆ ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి చేసేందుకు ఆయన నానా పాట్లు పడుతున్నారట. వెంచర్ నిర్వాహకులకు అధికారులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేపడుతున్నారట. ఎవరు? ప్రజాప్రతినిధి. అక్రమాలను అడ్డుకోవాల్సిన వారే ఇలా అండదండలు కల్పించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారట. ఇక ఎందుకు అంటే సో ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎందుకు అంత కష్టపడతారు? ఎందుకు వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఏముంటుంది ఇందులో? ఇక పైసలు కట్టబెట్టి వాడు ఏదో వెంచర్ వాడు ఏమంటాడు, అన్న కొంచెం దీని సంగతి చూడే, నీ చేతిలో అయిపోతుంది,
ఇక నీకు ఎంతో కొంత ముట్ట చెప్తా, ఇక 100 ఎకరాలు కదా, ఒక 4 ఎకరాలు నువ్వు తీసుకో, లేదా ఒక 10 ఎకరాలు నువ్వు తీసుకో, లేదా ఒక 20 ఎకరాలు నువ్వు తీసుకో అని చెప్పి వాడు ఏదో లాలూచి పడతాడు. వాడు ఏం చేస్తాడు, నానా తిప్పలు పడి ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు, ఇక ఈ పంచాయతీ కార్యదర్శులు వీళ్ళందరూ వీళ్ళ చేతిలో ఉంటారు, ఇక చెప్పు చేతుల్లో వినాల్సిందే. సో వాడు ఏం చేస్తాడంటే వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి, పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఆపిస్తాడు. ఇక అక్రమంగా ఈ కట్టుకుని ఈ అమ్ముకుంటాడు. ఇక కొన్న వాళ్ళ బాధలు ఉంటాయి. ఇక ఇప్పుడు అమ్మినందుకు వీడికి ఏముండదు, రేపు కొన్న వాళ్ళు ఉంటారు కదా, ఈ వెంచర్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఖాళీ చేయమంటారు. రేపు వాళ్ళు పైసలు కట్టి కొనుక్కుని కష్టాజీతంతో కొనుక్కుంటారు, కోట్లు పెట్టి కొనుక్కున్న తర్వాత వాళ్ళని ఖాళీ చేయమంటే వాళ్ళు ఇక కోర్టుకి వెళ్ళే పరిస్థితి. ఇక్కడ బిల్డర్ ఉండడు, కట్టినోడు ఉండడు, ఎవడు పట్టించుకునేటోడు ఉండడు. సగం వెంచర్ల పరిస్థితి ఇదే ఉంది. సర్కార్ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ అట వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు శ్రీకారం అట. 400 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా అట. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో న్యూ మిడ్ డే మీల్స్ అట అమలు చేసే యోచనలో ఇంటర్ బోర్డు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం వచ్చే కొత్త సంవత్సరం నుంచి ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించనుంది. స్కూల్లో అడ్మిషన్లు పెంచేలా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నదట. ఇక బ్రేక్ఫాస్ట్ పెడితేనో లంచ్ పెడితేనో ఇక పిల్లల అడ్మిషన్లు పెరగవు. సరిగ్గా చదువు చెప్పాలా, చదువు చెప్పే టీచర్లు ఉండాలి. ఫస్ట్ ఆ స్కూల్లో చదువు చెప్పే టీచర్లు ఉండాలా, వెసులుబాటు ఉండాలా. బ్లాక్ బోర్డులు కూడా కరువైన స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఇక ఇట్లా ఫస్ట్ మనం డెవలప్ చేయాల్సిన స్కూల్ని. మీరు బ్రేక్ఫాస్ట్ పెడతామో, లంచ్ పెడితేనో, లేకపోతే డిన్నర్ పెడితేనో పిల్లలు వచ్చి అడ్మిషన్లు తీసుకోరు. ఎప్పుడు తీసుకుంటారు? ముందు చదువు సరిగ్గా ఉంటే, చదువు చెప్పేటోడు ఆడు ఉంటే వాళ్ళు అడ్మిషన్లు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఒక చోటేమో 60 మంది పిల్లలకి 10 మంది టీచర్లు ఉంటున్నారు కొన్ని స్కూల్లో. కొన్ని స్కూల్లో 6 క్లాసులు కూడా ఒకే లెక్చరర్ చెప్తున్నాడు, ఒకే టీచర్ చెప్తున్నాడు. కనీసం కుర్చీలు లేవు, బ్లాక్ బోర్డులు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. వాష్రూమ్స్, అమ్మాయిలకు వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి స్కూల్స్కి. ఇప్పుడు మిడ్ డే మీల్స్ పెట్టడం వల్ల వచ్చి అడ్మిషన్లు తీసుకుంటారనేది మీ భ్రమది. చదువు చెప్పాలా, చదువు చక్కగా చెప్తే మీ ఇదేదో ఇటీవల జరుగుతున్న ఫుడ్ పాయిజన్ అంశాలు ఇట్లాంటివి కొంచెం ఛేదించగలిగితే విద్యార్థులకు ఒక నమ్మకం కలిగించాలి ఫస్ట్ మీరు. ఈ భోజనాల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్లే కదా ఇంత శాతం తగ్గుముఖం పడుతుంది. అలానే అక్కడ లెక్చరర్లు చెప్పే టీచర్ లేరు. ఇప్పుడు అక్కడ సబ్జెక్ట్ చెప్పే టీచర్ లేరు, కనీసం వాళ్ళకి పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఇవన్నీ చూసుకునే అడ్మిషన్లు ఖరారు అవుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి అడ్మిషన్స్ కరువు అవుతున్నాయి. పేద విద్యార్థులకు పోషకాహారాలు అందించడంతో పాటు స్కూల్లో హాజరు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం సుమారు 400 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారట. ఈ పథకం కింద వారంలో 3 రోజులు అన్నంతో తయారు చేసే పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడి వంటి వంటకాలు, మరో 2 రోజులు ఉప్మా వంటి వాటిని అందించాలని అధికారులు ప్రతిపాదించారట. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 24,000 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం నిరంతరాయంగా అందుతుంది. తాజాగా దీనికి టిఫిన్ కూడా జత చేయడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతుందని, సదరు ప్రాంతాల నుంచి స్కూళ్లకు వచ్చే విద్యార్థుల ప్రయోజకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారట. ఈడ విషయం ఏంటంటే 400 కోట్లు ఖర్చు పెట్టి మిడ్ డే మీల్స్ ఇప్పుడు పెట్టే కంటే స్కూళ్ళు అభివృద్ధి చేసి టీచర్ని చక్కగా చదువు చెప్పే టీచర్ని పెట్టి మీరు పెట్టే మధ్యాహ్న భోజన పథకం అయినా కానీ ఎటువంటి ఫుడ్ పాయిజన్లు లేకుండా పెట్టగలిగి చదువు చక్కగా చెప్పేటోడిని పెట్టగలిగితే ఈ 400 కోట్లు దానికి ఖర్చు చేసిన తర్వాత మీరు మిడ్ డే మీల్స్ పెడతారా, లేదా బ్రేక్ఫాస్ట్ విత్ లంచ్ పెడతారా, ఎట్లా పెడతారా అనేది తర్వాత చేయొచ్చు. ఫస్ట్ అక్కడ చదువు చెప్పే టీచర్ లేరు. ఫస్ట్ ఆ స్కూళ్ళలో ఆడవాళ్ళకి వాష్రూమ్స్ లేవు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది మాట్లాడరు అక్కడ వాష్రూమ్స్ లేక, బ్లాక్ బోర్డ్స్ లేక, సరైన బెంచీల వసతి లేక, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి స్కూల్స్లో.
మన ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముందు వీటిని అభివృద్ధి చేసుకుని, వీటిని డెవలప్ చేసుకుని, కొత్త టీచర్ని అపాయింట్మెంట్ చేసుకుని, అప్పుడు మీరు మిడ్ డే మీల్స్ పెట్టినా ఏం పెట్టినా కానీ తర్వాత పెట్టుకోవాలి. ఇప్పుడే అసలే ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలో భోజనం అంటే చాలామంది భయపడుతున్నారు. ఫుడ్ పాయిజన్ దారుణమైన పరిస్థితిలో ఉంది. ఫుడ్డు పిల్లలకు పెట్టాల్సిన ఫుడ్డే కాదు అది. అంత ఘోరమైన పరిస్థితిలో ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే, పిల్లల ఆరోగ్యాలు క్షీణించే పరిస్థితి వస్తుంటే, ఇంకా మీరు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తానంటున్నారు తప్పితే వాళ్ళ చదువులు, వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కాదు. మనకి పెట్టే భోజనం చక్కగా పెట్టండి ఫస్ట్, తర్వాత మిగతావన్నీ మనం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన చదువు, వాళ్ళు రేపు ప్రయోజకులు అవుతారన్న ఆశ కూడా లేకుండా పోతుంది. ఈ గవర్నమెంట్ స్కూళ్ళకు పోతుంటే పట్టించుకునే నాదుడు లేడిగా, ఎవడు అటు పక్క చూడనే చూడడు. ఇక నేడు అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలట. న్యూ ఇయర్ వేడుకల వేళ నిర్ణయం అట. ఈ అవసరమా? ఇప్పుడు అర్ధరాత్రి వరకు ఇక విచ్చలవిడిగా తిరగండి అని ఎంకరేజ్ చేసినట్టే కదా ఇది. ఒక పక్కేమో ఏడ దొరికినా పట్టుకుంటామంటారు. ఇక మెట్రో సేవలు 1 గంట వరకు పెంచితే విచ్చలవిడితనం పెరగక ఏమవుతుంది? నూతన సంవత్సర వేడుకల ప్లాన్ చేస్తున్న హైదరాబాద్ నగర వాసులకు మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పిందట. న్యూ ఇయర్ వేడుకల వేళ బుధవారం రాత్రి మెట్రో టైమింగ్స్ పొడిగించారు. రేపు అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయట. ప్రారంభ స్టేషన్ల నుంచి సరిగ్గా రాత్రి 1 గంటకు చివరి రైలు బయలుదేరనుంది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీసులు ప్రతిష్టాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. గ్రూపులుగా చేరి రహదారులపై కేక్ కట్ చేయడాన్ని నిషేధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బైక్ విన్యాసాలకు పాల్పడితే చర్యలు తప్పవని సూచించారు. అర్ధరాత్రి వేళ బాణాసంచా పేలడం వంటివి చేయొద్దని ముఖ్యంగా యువతకు సూచించారట. ఇక సూచించి మళ్ళీ ఏం ఉపయోగం? ఇక మెట్రో రైలు 1 గంట వరకు నడిస్తే ఇక ఘోరాలని మెట్రోలని జరుగుతాయి. ఇక అసలు ఇది ఎవరికి ఉపయోగం చేసే పని? మెట్రో రైలు 1 గంట వరకు పెట్టి ఎవరికి ఉపయోగం చేసే పని? అంటే 1 గంట వరకు మీరు తిరగొచ్చని చెప్పడమా? మీరే అవకాశం ఇస్తూ ఉన్నారు కదా. మళ్ళీ మీరే ఇష్టాచారం తిరగొద్దంటారు. ఆకతాయిలు జాగ్రత్తగా ఉండాలంటారు, తాగుబోతులు జాగ్రత్తగా ఉండాలంటారు. ఇక మెట్రో రైలు 1 గంట వరకు నడిస్తే ఇక అదే ధీమాతో తిరుగుతారు ఇక రోడ్ల మీద. ఇక మేడం చెప్పిందే వేదమట. సీఎంఓలో ఆమె ఎంత చెప్తే అంతేనట. ప్రోటోకాల్ వ్యవహారంలోనూ మర్యాదలట. సోషల్ మీడియాలో వైరల్ ఆసక్తికర చర్చట. మనదే ఇదంతా, నేనెంత చెప్తే అంత, బదిలీ కావాలా పోస్టింగా, ఏం కావాలన్నా మైహూనా అని నేను చూసుకుంటా, దగ్గరుండి పని పూర్తి చేయిస్తా. మంత్రి కార్యాలయంలో కేంద్రంగా ఓ లేడీ సాగిస్తున్న వ్యవహారం ఇదట. ఆఫీసులో ఆమె ఎంత చెప్తే అంతట, ఏం చేస్తే అదేనట.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. హైదరాబాద్ పెద్దలతో తనకున్న పరిచయాలను, సీఎంఓ సంబంధాలను పబ్లిసిటీ చేసుకుంటూ సదరు మహిళ చేస్తున్న హంగామా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి తర్వాత ఎందరో షాడో ముఖ్యమంత్రులు ఉన్నారట. ఈమె మూడో షాడో ముఖ్యమంత్రి అట. అప్పుడు షాడో ముఖ్యమంత్రులు తయారయ్యారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో కిలాడి కూడా షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు గుప్పుమంటున్నాయట. ఇటీవలే ఆమె ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ ఏర్పాట్లు సైతం చేసినట్టు అధికారి వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఒక సాధారణ లేడీకి అంతటి ప్రాధాన్యం ఏంటని వారిలో వారే గొనుక్కోవడం గమనార్హమట. కిలాడి లేడీ వ్యవహారానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని ఓ అత్యంత కీలకమైన ముఖ్య నేతకు కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తితో మంచి స్నేహం ఉన్నది. వారిద్దరి మధ్య చదువుకుంటున్న రోజుల నుండి మంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతుందట. ఇటీవల ఆ ముఖ్య నేత కుటుంబ సభామేతంగా సభ్యులతో తిరుపతికి వెళ్తే వెంట ఆ స్నేహితుడు కూడా వెళ్ళాడంటే వారి స్నేహ బంధం అర్థం చేసుకోవాలి. కాగా ఆ మిత్రుడి తండ్రి కరీంనగర్లో ప్రముఖ వైద్యుడు కూడా. 6 నెలలుగా ఆ మహిళ ఎక్కడకు వెళ్ళినా రాచ మర్యాదలే. తనకున్న పలుకుబడిని ఉపయోగించి దేవాలయాల్లో కూడా ప్రోటోకాల్ సందర్శనలట. ప్రభుత్వ కార్యాలయంలోకి నేరుగా వెళ్ళడం, కలెక్టర్లు, ఎస్పీలు వంటి ఉన్నతాధికారులకు పనులు పురమాయింపులు చేస్తున్నట్టు సెక్రటరియట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ మాటకు వస్తే ప్రభుత్వంలోని ఏ శాఖలోనైనా పని కావాలంటే ఆమె లతలా అల్లుకుపోతున్నదట. ఆమె చెప్తే ఆర్థిక శాఖలో బిల్లులు మంజూరు అవుతున్నాయట. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెస్సీ వచ్చినప్పుడు కూడా షాడో సీఎంలతో ఫుట్బాల్ మ్యాచ్కు, ప్రముఖుల పుట్టినరోజు వేడుకలకు కూడా ఆమె హాజరైనట్టు తెలుస్తుందట. ఇక కరీంనగర్కి చెందిన ముఖ్య నేత స్నేహితుడు కిలారి లేడీ కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు ప్రచారం అట. వారి వ్యాపారానికి TGIICCలోని ఓ కీలక అధికారి కూడా సహకరిస్తున్నట్టు సమాచారం. ఫ్యూచర్ సిటీలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైజింగ్ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారని తెలుస్తున్నది. ముఖ్య నేత స్నేహితుడితో సన్నిహితంగా ఉండడంతో సెక్యూరిటీ అధికారులు కూడా ఆమెను ఎక్కడ ఆపడం లేదని ఆఫీసర్లే పేర్కొంటున్నాడు. ఇటీవల GHMCలో జరిగిన బదిలీలో తను అత్యంత కీలకమైన పాత్ర పోషించినట్టు మరో విస్తృత ప్రచారం కూడా జరుగుతున్నదట. ఇక ఇట్లా ఉంది పంచాయతీ. ఇక సెక్రటరియట్ పంచాయతీ ఇట్లుంది. షాడో సీఎంలు చాలామంది ఉన్నారు. అసలు సీఎం పని చేయట్లేదు. షాడో సీఎంలు మంచిగా సంపాదించుకుంటారు. అసలు సీఎంకి మరి ఏం జరుగుతుందో ఏమో అర్థమవుతలేదు. ఇట్లా ఉంది. ఆయన కూడా ఇదే భయంతో ఉన్నట్టున్నాడు. ఆయన ఇక నన్ను ఏ నాడైనా పక్కన పెడతారన్న భయంతో ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇవన్నీ ఆయనకి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా అనేది ఇక ఆయనే క్లారిటీ ఇవ్వాలి దీని మీద. ఇక బంగ్లాదేశ్లో మరో హిందూ హత్య అంట. బంగ్లాదేశ్లో మరో హిందూ హత్యకు గురయ్యాడు. మైమేంసింగ్ జిల్లాలోని సుల్తానా స్వేటవర్స్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కంపెనీ ఆవరణలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బజేంద్ర బిశ్వాస్ అనే యువకుడిని నోమన్ మియా అనే పేరున్న మరో గార్డ్ తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన బజేంద్ర ఆసుపత్రికి చేరుకునే లోపే ప్రాణాలు విడిచాడు. బజేంద్ర, నోమల్ ఇద్దరు బంగ్లాదేశ్ భద్రతా దళాలమైన అన్సార్ సభ్యులే. అన్సార్లో సభ్యులుగా ఉన్న వారికి ప్రభుత్వమే శిక్షణ అందించింది. ఆయుధాలు ఇచ్చి అవసరమైన చోట గార్డులుగా వారి సేవలు ఉపయోగించుకుంటుంది. కాగా జరిగిన ఘటనపై పోలీసులు స్పందిస్తూ ప్రత్యక్ష సాక్షుల ప్రకారం బజేంద్ర, నోమన్ మియా మధ్య ఎటువంటి వాగ్వాదం కానీ ఘర్షణ కానీ చోటు చేసుకోలేదని తెలిపారు. నోమన్ మియా
బజేంద్రతో సరదాగా మాట్లాడుతూ తన వద్ద ఉన్న రివాల్వర్ తీసి కాల్చనా అని అడిగాడని, తదుపరి క్షణంలో బుల్లెట్ దూసుకొచ్చి బజేంద్ర ఎడమ తొడలోకి గాయమైందని, అక్కడ ఉన్న వాళ్ళు బజేంద్రను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. కాగా ఈశాన్య రాష్ట్రాలను అస్థిరపరిచే దిశగా బంగ్లాదేశ్ మత చందనవాదులతో సంబంధాలు పెట్టుకున్న 11 మందిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేసిరట. మరి ఇంకెన్ని దారుణాలు చూడాలి మరి బంగ్లాదేశ్ విషయంలో. మరి ఎందుకు ఇంకా హిందువులు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పౌరసత్వం రద్దు అయితేనే తప్పితే, ఇక్కడ వాళ్ళకి పౌరసత్వం కల్పిస్తే తప్పితే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఇక మనం ఇక్కడ ఉండి ఏదో ఈ సమాచారం చదవడం తప్పితే మనం చేయలేని పరిస్థితి. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ గవర్నమెంటే ఆ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. ఆ చట్టం కూడా లేని పరిస్థితి, సిఏఏ చట్టం. సో దీన్ని ఇప్పుడు ఆ వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇస్తే తప్పితే మనం ఇక్కడ తెచ్చుకునే పరిస్థితి లేదు. వాళ్ళిగా దాడులు చేస్తుంటే ఇక చూస్తూ ఉండాల్సిన పరిస్థితి, లేదా మరో ఎన్నికలు వచ్చి ఎన్నుకునే వరకు కూడా, కొత్త ప్రధానమంత్రిని వాళ్ళు ఎన్నుకునే వరకు కూడా ఈ ఘోరాలు తగ్గే పరిస్థితి లేదు. ఇప్పటికే బంగ్లాదేశ్ ఆర్థికంగా క్షీణించిన పరిస్థితి కంప్లీట్గా. ఇక మరి ఇట్లాంటి ఘోరాలు చూస్తూ ఎన్ని ఘోరాలు చూడాలి ఇట్లాంటివి. కేవలం హిందువుల పేరు మీదే జరుగుతున్న దాడులుగా కనపడతా ఉన్నాయి ఇవన్నీ. సో ఇవే ప్రధాన వార్తల్లో కనపడతా ఉన్నాయి. మరి ఏదేమైనా కూడా ఇక తొందరలో మళ్ళీ ఎన్నికల నగారం మోగబోతూ ఉంది. ఇక అది ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటుందా, రెండో వారంలో ఉంటుందా చూడాలి. కాకపోతే ఫిబ్రవరిలో అయితే ఖచ్చితంగా ఎన్నికలు ఉండబోతున్నట్టుగా ఒక లీక్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. అలాగే 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు కూడా ఇక తుది బీజం అయితే పడినట్టుగా కనపడతా ఉంది. దాదాపు ఖరారైనట్టుగా కనపడతా ఉంది 3 కార్పొరేషన్లో కూడా. అలాగే ఈ 2వ తారీఖు నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, ఏ అంశాల మీద చర్చకు రాబోతున్నాయి అనేది కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చూడాలి ఎట్లా ఉండబోతుంది అనేది. అలాగే ప్రధానంగా మా ఓకే టీవీ తరపు నుంచి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పటికే ప్రతి చోట కూడా పోలీసులు గస్తీ కాస్తున్న పరిస్థితి, ఉదయం నుంచి కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి. చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతా ఉంది పోలీసు వ్యవస్థ. ఇప్పటికే ఆ కోణంలో వాళ్ళు పలుమార్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రతి సోషల్ మీడియా వేదిక కూడా వాళ్ళు అనౌన్స్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా బాధ్యత వహించి, బాధ్యత రహితంగా మాత్రం మీరు వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పదంటున్న పోలీసు వ్యవస్థ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త వహించాలి. ఇందులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది చాలా కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా జరుపుకోవాల్సిన మూమెంట్ ఇది. సో ఇట్లాంటి మూమెంట్ని జైల్లో గడపడానికో మీరు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండబోతున్నాయి. సో కఠిన శిక్షలు కూడా వాళ్ళు ఖరారు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటారని ఆశిస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.